నేషనల్ లోక్ అదాలత్ డిస్టిక్ జడ్జి డాక్టర్ కుమారి సి ఆమిని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏళ్ల తరబడి కోర్టులో పరిష్కారం కాని కేసులను లోక్ అదాలత్ లో సత్వరం పరిష్కరించుకుని సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చని నేషనల్ లోక్ అదాలత్ నెల్లూరు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఆమిని తెలియజేశారు. మార్చి 8న నేషనల్ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మనకి నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుందండి. లాస్ట్ ఇయర్ మనం 4 టైమ్స్ కూడా ఇయర్లో ఫస్ట్ డిస్పోజల్స్లో ఉంచున్నాము. ఈ సంవత్సరంలో కూడా ఇది ఫస్ట్ నేషనల్ లోక్ అదాలత్. 3 నెలలకు ఒకసారి మాత్రమే ఇప్పుడు లోక్ అదాలత్లు జరుగుతున్నాయి. సివిల్ కేసులు అన్ని రకాల సివిల్ కేసులు, అన్ని రకాల మ్యాట్రిమోనియల్ కేసెస్ ఉంది, కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ ఈ లోక్ అదాలత్లో సెటిల్ అవ్వచ్చు. మీరు ఈ లోక్ అదాలత్లో సెటిల్ అవ్వడం వల్ల క్రిమినల్ సైట్ యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పే విధంగా డిఫికల్ట్తో సమానం. కాబట్టి మీకు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్స్కి కానీ మీకు ఏదైనా ఫారెన్ వెళ్ళినప్పుడు కానీ ఇది బార్ కింద ఉండదు. మీరు ఇక్కడ సెటిల్ అవ్వడం వల్ల ఏంటంటేనండి, డిస్ప్యూట్ క్లియర్ అయ్యి ఇద్దరు తగ్గడం వల్ల డిస్ప్యూట్ క్లియర్ అయ్యి మీ ఫుడ్ మీరు అనుభవించగలుగుతారు. కొంచెం తగ్గడం వల్ల మనకి లాభమే, కానీ మీకు కోర్ట్ ఫీ అవన్నీ కూడా వెనక్కి వస్తాయి. అదేవిధంగా ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అంటే మనకి నాయుడుపేట, సూళ్ళూరుపేట, వెంకటగిరి, కోట, గూడూరు, నెల్లూరు, కావలి, కోవూరుకి సంబంధించిన కేసులన్నీ కూడా నెంబర్ ఆఫ్ బెంచెస్ వేసామండి. ఆఫీసర్స్ అందరూ కూడా మీకు ఆ రోజున కంప్లీట్గా మీకు అవైలబుల్గా ఉంటాము. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ని సెటిల్ అవ్వమని మీరు మంచి ప్రాపగండా చేసి ఈసారి కూడా మన నెల్లూరుని ఫస్ట్ డిస్పోజల్లో ఉంచే విధంగా మీరు చేయమని రిక్వెస్ట్. మీరు గురించి లోక్ అదాలత్లో సెటిల్ అవ్వడం వల్ల వచ్చే లాభాన్ని వాళ్ళకి మీరు బాగా ఎన్లైట్ చేయండి. ఇది క్రిమినల్ కేసెస్ ఎప్పుడైతే ఏంటంటే అది ఎప్పుడైతే సమానం. కాబట్టి మనం ఏంటంటేనండి, మీరు తనని రాజీ పడడం వల్ల మీకు గవర్నమెంట్ ఉద్యోగాలకి వాటికి ఏంటంటే అది బాగా కాదని, ఫారెన్ వెళ్ళినప్పుడు అది కూడా మీకు హద్దులు అవ్వదని. అదేవిధంగా సివిల్ కేసెస్ కూడా ఖచ్చితంగా కోర్టులో న్యాయం జరుగుతుంది, కానీ జనరేషన్స్ పట్టేస్తాయండి కేసు. ఈ కోర్టు కాకపోతే నెక్స్ట్ కోర్టు వెళుతూ ఉంటే ఫుడ్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తామండి. జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సెటిల్ అవ్వమని బయట పబ్లిసిటీ ఇవ్వమని అందరికీ రిక్వెస్ట్. మీడియా మేడం ఇప్పుడు దాకా ఎన్ని కేసులు సార్ ఇప్పటికి 4,000 వరకు ఐడెంటిఫై చేశామండి. దాన్ని బాగా క్రాస్ అవుతాం. 4,000తో అయితే ఆడుతున్నాం. సివిల్ కూడా తక్కువగా అవుతున్నాయి కాబట్టి మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, సివిల్ కేసులు, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా మీరు సెటిల్ అయితే వాళ్ళందరూ ప్రవర్తనగా ఉన్నారు. అదేవిధంగా బ్యాంక్స్లో బిఎస్ఎన్ఎల్ వాటికి సంబంధించి కూడా లిటిగేషన్ కేసెస్ కూడా అవ్వచ్చండి. మీకు ఏదైనా వాళ్ళు బాగా తగ్గిస్తున్నారు. ఇప్పుడు బ్యాంకులో కట్టలేని వాళ్ళు ఉంటారు కదా, అసలు ప్రిన్సిపల్ అమౌంట్లో కూడా తగ్గిస్తున్నారు బ్యాంక్స్. బిఎస్ఎన్ఎల్ ఇవి అన్ని విధాల కేసులు కూడా కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్, సివిల్ కేసెస్ కానీ అదర్ గవర్నమెంట్ రిలేటెడ్ కానీ అన్ని రకాల కేసులు కూడా సెటిల్ బయట పబ్లిసిటీ. ఈ నెల 8వ తారీఖు లోక్ అదాలత్ ఉంది. ఇది దాటితే మళ్ళీ 3 months వరకు లోక్ అదాలత్ ఉంది.